పరిచయం లేదు. పక్కన చర్చ్ ఒకటి ఉంది, ఫోర్త్ హౌస్ పాస్టర్ అంటే. 1997 నుంచి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ డోనాల్డ్ చర్చ్ కానీ ఏ చర్చ్ కానీ లేదు. మా అదృష్టానికి ఈ ఫ్యామిలీ ఇక్కడ రావడం, సహవాసాన్ని ఏర్పాటు చేయడం, మాకు మంచి నేబర్స్, దేవుని బిడ్డలుగా చక్కటి అనుభవాలు మేము పంచుకునే అవకాశం దేవుడు మాకు అనుగ్రహించినాడు. సో ప్రత్యేకించి ఆంటీ గారి గురించి చెప్పాలంటే ప్రేమకు నిర్వచనం ఆమెలో దొరుకుతుంది. ఆమె మాట తీరు కానీ ఆమె పంచుకునే విషయాలు ఎంతో చక్కటి ఆదరణ మనం పొందగలుగుతాం. జీవితంలో ఆమె పొందినటువంటి అనుభవాలు, ఆమె కలిగినటువంటి డివైన్ క్వాలిటీస్ మనం వినడం వల్ల ఆశీర్వాదము పొందగలుగుతాం. నేను పొందినాను కాబట్టి మీతో పంచుకుంటున్నాను. ఆమె ఎప్పుడు మాట్లాడినా కానీ అనవసరమైన విషయాలు మాట్లాడేది కాదు. దైవికమైన విషయాలు, దేవునికి సంబంధించినటువంటి విషయాలు, అనుభవాలు అనేకం పంచుకునేది. ఆమె ప్రేమించే గుణం ఆమె సహజంగా ఉంది. అదే లక్ష్యం తన పిల్లలకు కూడా పంచుకుంది. కాబట్టి నేను ప్రాక్టికల్గా ఈ కుటుంబం గురించి మరి అనేక విషయాలు నేను తెలుసుకున్నాను. చాలామంది తండ్రి బ్రతికినప్పుడు పట్టించుకోరు, చాలామంది పట్టించుకోరు ఈ రోజుల్లో. కానీ ఈ కుటుంబం యొక్క ప్రత్యేకత నేను గమనించాను. కంటికి రెప్పలాగా ఆంటీ గారు నేను చూస్తున్నప్పటి నుంచి కనీసం 4-5 సార్లు బిడ్డలుగా ఉండేది. కుమార్తెలు కానీ కుమారులు కానీ చక్కటి సేవలు చక్కగా ఆదరించి తల్లికి చేయవలసినటువంటి సేవలు చేసినాను. నేను ప్రత్యేకంగా ఆమె నోటి ద్వారానే విన్నాను. నా కుమార్తె, నా కుమారుడు మరి నాకు ఎంతో పరిచర్య చేస్తున్నారు నాన్న. మరి ఇటువంటి పిల్లలకి అన్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలని ఆమె నాకు చెప్పడం జరిగింది. కుటుంబంలో ఈ కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఎంతోమంది రావడాలు వెళ్ళడము నేను గమనించాను. పిల్లరా మరి సిస్టర్ డోర్కా గారు ఎంతో చక్కగా పరిచర్యలు చేసి అనేకులను ఆదరించి మన దేవుని పేరుతో వచ్చే సేవకులు కానీ సంఘస్థులు కానీ ఎవరొచ్చినా ఆదరించి వారిని మరి సత్కరించేది. అలాంటి విషయంలో ప్రత్యేకంగా ఎంతో అటెన్షన్ ఇచ్చి, సిస్టర్ విషయంలో కూడా ఎంతో అటెన్షన్ ఇచ్చి కుటుంబం యొక్క విలువలు, వాల్యూస్ కొన్ని వాటిని కాపాడినట్టు కన్నారో చూస్తున్నాను. సో తన ఇద్దరు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు నాకు వాళ్ళు పరిచయం. తర్వాత శాంసంగ్ గారి గురించి నేను విన్నాను కానీ ఎప్పుడు మాట్లాడినట్టు వినబడలేదు నాకు. ఫస్ట్ టైం థ్యాంక్ యూ బ్రదర్. మీరు చేసిన పరిచర్య గురించి అమ్మ ప్రత్యక్షంగా నాతో పంచుకున్నారు. నా కొడుకు మరి చేసేటటువంటి సేవ ఎవరు చేయలేదండి. ఒక మగపిల్లవాడైనా కానీ మరి నన్ను ఎంతో చక్కగా బయటైనటువంటి నన్ను బెడ్ సోర్స్ వస్తాయేమని చెప్పి చాలా జాగ్రత్తగా నన్ను మరి చక్కగా ఇటు మలిపి అటు మలిపి అన్ని విధాలుగా బెడ్ మీద చేసినటువంటి పరిచర్యలు చేసినాడు. మంచి సాక్ష్యం మీ గురించి చెప్పింది మా స్వామి బ్రతకడానికి. ఈ సాక్ష్యం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. ఏదో మనం తీసుకొచ్చి ఏదో అరేంజ్మెంట్స్ తీసుకొచ్చి చేయడం కాకుండా ప్రత్యక్షంగా నీ యొక్క పరిచర్య అనేది ప్రాక్టికల్గా ఉండాలి. ఏదో మాటలు పంచుకోవడం లేకపోతే ఏదో అరేంజ్మెంట్స్ చేయడం కాకుండా ప్రత్యక్షంగా నువ్వు ఒక వ్యక్తికి, దైవికమైనటువంటి వ్యక్తికి ఉపయోగపడాలి. అది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది.
సో డివైన్ క్వాలిటీస్, క్రైస్ట్లో ఉన్నటువంటి డివైన్ క్వాలిటీస్ ఏమిలో నేను ఉండడం చూశాను. చాలామంది అనుభవాలు ఎక్కువ, గర్వాలు ఎక్కువ, కానీ ఈమెలో నేను చూసింది ఏంటంటే డివైన్ లవ్. అది అందరిలో ఉండదు. ఆమెలో నేను చూశాను. తగ్గించుకొని మాట్లాడుతుంది, ప్రేమగా మాట్లాడుతుంది. ఆ మాటలో చాలా ఆదరణ పొందగలుగుతాం. సో కాబట్టి ఈ కుటుంబానికి నేను చెప్పే విషయం ఏంటంటే, అమ్మగారు చనిపోయారని భావిస్తున్నారా? మీరు చనిపోయినారనుకుంటున్నారా? మీరు అంతా దయచేసి తీయండి, బైబిల్ తీయండి ప్లీజ్. బైబిల్స్ తీసుకొచ్చారా? మీరు బైబిల్స్ తెచ్చారా? రైట్. యెషయా గ్రంథం తీయండి, 57వ అధ్యాయం 12వ వచనం చదువుతుంది. ఒక్కటి చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము ఫస్ట్ అండ్ సెకండ్ వర్సెస్. దగ్గర చదవండి. నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొనబడుచున్నారు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి కీడు అంటే ఏంటి? కీడు ఇది డే టు డే లైఫ్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కాదు. కీడు అంటే ప్రతి మానవుడి పైన దేవుని ఉగ్రత శాపం ఉంది. ఆ శాపం నుంచి నన్ను తప్పించడానికి క్రీస్తు ప్రభు వారు కరుణామయుడు మనకు ప్రసాదించబడ్డాడు. ఆయన పుణ్యరక్తం ద్వారా నేను కడగబడ్డాను కాబట్టి ఆ కీడు నుంచి తప్పించబడుతున్నాను. ఆ కీడు ఏంటంటే నరకం. దేవుని శాపం ఉగ్రత మన పైన ఉంది. ఆ రెంటి నుంచి తప్పించింది దేవుడికి మానవుడికి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు. నేను ప్రభుతో మన తల్లితో అనుసంధానింపజేసేటటువంటి మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య బలియాగం ద్వారా నేను ఆ కీడు నుంచి తప్పించుకున్నాను. సో దట్ యు ఆర్ హ్యావింగ్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే నీలో సిన్ కన్ఫెషన్ అనేది ఉంటుందో, భగవంతుని ప్రసన్నం చేసుకుంటున్నావో, అప్పుడే ఆ కీడు నుంచి తప్పించబడుతున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ ఈ అమ్మగారిలో మనం అందరం ప్రశ్నించుకోవాలా. కేవలం పాటలు పాడేవాళ్ళగా, మ్యూజిషియన్స్గా, లేకపోతే పరిచయులు సహకరించే వారికి ఉంటే సరిపోదు. నిజమైనటువంటి ఎక్స్పీరియన్స్, నిజమైనటువంటి అనుభవం, క్రీస్తు ప్రభుత్వం అనుసంధానించబడడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ అనుభవం ఏమిలో ఉంది. ఆ అనుభవాన్ని కుటుంబ సభ్యులు నేర్చుకున్నారు. అందుకే సేవకులు కూడా తయారైనారు ఈ కుటుంబంలో. ఇది గొప్ప బ్లెస్సింగ్, ఈ కుటుంబానికి గొప్ప బ్లెస్సింగ్. సో ప్రియులారా, కీడు నుంచి తప్పించబడింది, మనం కూడా కీడు నుంచి తప్పించబడాలి. తర్వాత చదువునా, వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నారండి? విశ్రాంతి. విశ్రాంతి అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, చావుకి విశ్రాంతికి తేడా ఏంటో తెలిసింది కదా. భక్తులైన వారు కీడు చూడకుండా చనిపోవడం కాదు. ఇక్కడ చనిపోవడం కాదు, జస్ట్ మనం వచ్చింది శరీరంలో ఒక ఇంట్లో మనం రెంటు దిగినట్టుగా దిగినాం అంతే. తర్వాత ఖాళీ చేసిపోతుంది. ఈ శరీరంలో తాత్కాలిక కాలం మాత్రమే. అందుకే శరీరాన్ని ఎక్కువ పోషించద్దు, అలంకరించద్దు. శరీరానికి ఉండడానికి వీలు లేదు. పూర్తిగా తగ్గించుకోవాలి. సో ప్రియులారా, ఇక్కడ అమ్మగారు ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఎక్కడ? ఆ విశ్రాంతి కూడా ఎక్కడున్నారు? మన యేసయ్య సింహాసనం, ఆయన కుడి పార్శ్వంలో తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు అమ్మగారు కూడా తన కుడి పార్శ్వంలో. ఈ భాగ్యం అందరికీ ఉంది. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మన అందరికీ ఉంది. మనది పొందుకున్నాం అనేది ప్రశ్న. సో కాబట్టి ఇక్కడ ఆ అనుభవంలోకి మనం అందరం కూడా రావాలి. కాబట్టి సాగు ఎందు కానీ అంటే ఆమె గారు విశ్రాంతిలో ప్రవేశించినారు. ఇప్పుడు మనం దుఃఖపడదామా? ఏడుదామా? ఏడిస్తే మీనింగ్లెస్. ఏడవకూడదు, దుఃఖపడకూడదు.
అఫ్కోర్స్ ఆమె యొక్క ప్రేమ, త్యాగము, సాక్రిఫైస్, సమర్పణ ఇవన్నీ జ్ఞాపకం వచ్చి మనం ఏడుస్తాం. కానీ నిశ్చయంగా దైవికమైనటువంటి బిడ్డలు ఏడవచ్చు. ఫిలిప్ ఏమంటున్నాడు? సంతోషించాడు. ఎప్పటికీ ఆల్వేస్ సంతోషించాడు. ఎందుకు సంతోషించాలంటే నీకు నాకు లేని భాగ్యం అనుకోది. నువ్వు ఇక్కడ లోకంలో ఉండి నువ్వు సాధిస్తుంది ఏంటి? ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ఏదో ఒకటి బ్యాడ్ న్యూస్, ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బందులే. ఇవన్నీ నుంచి తప్పించుకొని విడుదల పొంది సంపూర్ణమైన విశ్వాసంలో ప్రవేశించి సంపూర్ణమైన విశ్రాంతిలో ప్రవేశించి పూర్తి స్వాతంత్రం, క్రీస్తులో స్వాతంత్రంలో పొందదు. మనకంటే అదృష్టవంతురాలు, మనకంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ నిత్యానందంలో ప్రవేశించింది. కాబట్టి అమ్మగారు దేవుని సన్నిధిలో చేరినందుకు మనం ఆనందించాలి. కాబట్టి దుఃఖపడుతున్నటువంటి ఈ కుటుంబం విషయంలో నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు అస్సలు దుఃఖపడద్దండి, సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఆమె చెప్పిన అనుభవాలు మీ జీవితంలో అనుభవించుకోండి. ఎన్నో విషయాలు ఈ ఫ్యామిలీ గురించి చెప్పింది నాకు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుకుంటూ వచ్చింది, 3 మగపిల్లల్ని ఎలా డెవలప్ చేసింది, ఆడపిల్లల జీవితాల్లో మరి తనకున్నటువంటి కష్టాలు, బాధలు అనేకం పంచుకుంది. ఫైనల్గా నేను తెలుసుకుంది ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభువును కలిగి ఉండి తన విశ్వాసాన్ని కాపాడుకొని ఒక చక్కటి సాక్ష్యం ఈ లోకంలో నిలబెట్టింది. సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. కేవలం క్రైస్తవుడిగా బ్రతికితే సరిపోదు, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఆమె చక్కటి సాక్ష్యం కలిగి ఉంది. ఆమె పరువు తుదముట్టించింది. సో వీఆర్ ఆల్ ఇన్ ద రన్నింగ్ రేస్. మనం కూడా ఈ రేస్లో ఉన్నాం కాబట్టి మన పరువు కూడా మనము తుడమిచ్చే వరకు ఈ పెద్దల యొక్క అనుభవాలు మనం నేర్చుకుని ముందు కొనసాగాల్సిన కోరుతున్నాను. ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ కుటుంబ సభ్యులకు సిస్టరు అన్న గారు, వారి సిస్టరు మరి బ్రదర్ శాంసన్ గారికి చెప్పే విషయం ఏంటంటే, మీ తల్లి అతి శ్రేష్టమైన జీవితాన్ని కొనసాగించింది కాబట్టి మీరు గర్వపడండి, సంతోషపడండి. ఆమె అనుభవాలు మన జీవితాన్ని అనుభవించుకొని సంతోషపడాలి, ధైర్యంగా ఉండాలి. ఇంకా మీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఈ సంఘటన బట్టి మీరు డిప్రెషన్కి పోవద్దు, సంతోషంగా ఉండాలి. మీరు ఎందుకంటే దేవుని సేవలో పరిచర్యలు ఉన్నారు, అనేకులను మీరు బలపరిచేది ఉంది, అనేకులను ప్రభువులకు నడిపించేది ఉంది, అనేకులతో మరి మీ యొక్క జీవితాన్ని పంచుకునేది ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, ప్రభు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినము అలాంటి విషయంలో మరి మేమందరము ఎంత బాధపడ్డాము. ఒక విధంగా బాధ ఉంది, ఇంకో విధంగా సంతోషం ఉంది. ప్రభు మాకంటే నీ సేవకురాలు మంచి సాక్ష్యం కలిగి, చక్కటి అనుభవాలు కలిగి, మంచి విశ్వాసంలో ప్రయాణించి మాకు మాదిరి నిలిపి, ఎదిగో ప్రభు బాధలు, కష్టాల నుంచి విడుదల పొంది సంపూర్ణమైనటువంటి స్వాతంత్రంలో, నెమ్మదిలో, నీ సన్నిధిలో శాశ్వతమైన నెమ్మదిలో ప్రవేశించినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. బ్రతికున్నప్పుడు అమ్మగారి యొక్క సాక్ష్యం మేము కూడా కలిగి ఉండే భాగ్యం అనుగ్రహించండి. ఏవైతే డివైన్ క్వాలిటీస్ ఆమె కలిగి ఉందో, లవ్, ఎఫెక్షన్, ఒబీడియన్స్, డిసిప్లిన్, అనేక రకాల కోణాల్లో ప్రభు ఆమె దైవికమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది. ఆ లక్షణాలు కూడా మేము కూడా కలిగి ఉండి మంచి సాక్ష్యం కలిగి ఉండే భాగ్యం అనుగ్రహించండి. ప్రత్యేకించి అయా మరి మొదలు వెళ్ళినటువంటి కుమార్తెలు, కుమారులు మరి దీవించండి. వారి యొక్క మనవాళ్ళు, మనవరాళ్ళు అందరినీ కోడలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని కోరుతున్నాను. ప్రతి విషయంలో మీ ఆదరణ మరి దుఃఖంలోకి వీళ్ళందరూ మరి శ్రేయోభిలాషులు, స్నేహితులు, సంఘస్థులు, మరి ముఖ్యంగా పాస్టర్ గారికి అందరికీ మీరు అనుగ్రహించిన యేసుక్రీస్తు నామములో వేడుకొంటున్నాను తండ్రి.